హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కల్కి 2898 ఏడి మూవీ అయితే ఇప్పటికీ ఇంకా మంచి సక్సెస్ రన్లో ఉందనేది చెప్పుకోవచ్చు. 1000 కోట్లకు పైగా కొల్లగొట్టింది ఈ మూవీ. అయితే ఈ మూవీలోని మెయిన్ ప్లాట్ అంతా కూడా కలియుగానికి సంబంధించి అటు శాస్త్రాలు అలాగే అటు పురాణాలలో ఎలా ఉండింది, అసలు ప్రతి ఒక్క రిలీజియన్లో అసలు ఈ కల్కి అనే దాని గురించి ప్రస్తావన వస్తుంది. మరి ఆయన వచ్చేటప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, అసలు మనుషులు ఎలా అయిపోతారు ఏంటి అనే దానిపైన ఆయన ఒక వీడియో చేసి అండ్ అలాగే దానిపైనే దాన్ని సినిమా తీయడం జరిగింది. అటు సైన్స్ని ఇటు మైథాలజీని రెండింటిని మిక్స్ చేసి తీసిన సినిమానే కల్కి. అయితే ఈ సినిమా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి హైప్ క్రియేట్ చేసింది అనుకోవచ్చు. అయితే రీసెంట్గా నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకు అసలు దీనికి గల ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, నార్మల్గా ఎవరైనా ఒక మూవీ రాస్తున్నారు అంటే ఆ మూవీకి సంబంధించి కొంత గొప్ప ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటూ ఉంటారు, లేదా వేరే సినిమాలకు సంబంధించి ఓకే ఈ సినిమాలో ఈ సీన్ నేను రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే మహాభారత్లో ఈ సీన్ని నేను రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కల్కి 2898 ఏడికి గల ఇన్స్పిరేషన్ ఏంటి అంటే మాయాబజార్, భైరవ దీపం, పాతాళ భైరవి, స్టార్ వరల్డ్స్. అయితే ఈ 4 సినిమాల నుంచి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రజెంట్ కల్కి 2898 ఏడి మూవీని అయితే రూపొందించారంట. అయితే ఆయన ఎప్పటి నుంచో అందులో ఉన్న క్యారెక్టర్స్ని, మహాభారత్లో ఉన్న క్యారెక్టర్స్ అసలు వాళ్ళు ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళతోని సీక్వెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన ఎప్పటి నుంచో చూడాలనుకున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించి అసలు కల్కి 2898 ఏడి ఆయన ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నా, దానికి సంబంధించి క్యారెక్టర్స్ రాసుకోవడానికే చాలా టైం పట్టింది. నేను మాత్రం ఈ 4 సినిమాల నుంచే ఇన్స్పిరేషన్ తీసుకున్నానైతే చెప్పడం జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.